కిషన్ రెడ్డి గారు, ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 8 మంది ఎంపీలని కేంద్రానికి పంపితే తెలంగాణకు తీసుకొచ్చింది మీరు గుండు సున్నా. 2 సార్లు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు గుండు సున్నా వచ్చినా కూడా మీ యొక్క ఏనాడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తెలంగాణ అంశాలు కానీ తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మరి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 8 మందిని పార్లమెంటుకు పంపిస్తే కనీసం మీకు ఇవాళ మానవత్వంతో ఎక్కడన్నా మీరు మాట్లాడారా అనే విషయాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. కేవలం ఏంటంటే బీఆర్ఎస్తో తనకున్నటువంటి సన్నిహిత సంబంధాల భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారు. కాళ్ళల్లో కట్టబెట్టి తెలంగాణకు ఒక ప్రధాన అడ్డంకికి అభివృద్ధికి అడ్డంకిగా కిషన్ రెడ్డి మారుతా ఉన్నాడు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినా కూడా దాన్ని సమన్వయపరిచే ఆలోచన లేదు. తుమ్మిడిహెట్టి గోదావరి జలాలపైన ప్రాణహిత చెవెళ్లపైన బ్యారేజీ ఇవాళ తుమ్మిడిహెట్టు కట్టడానికి ఇవాళ 148 ఎత్తుకు సంబంధించిన అంశంలో ఇవాళ గత 2016లో అంగీకరించినా కూడా నేటికి దాన్ని మాట్లాడే దగ్గర కిషన్ రెడ్డి గారు తన వైఖరిని వ్యక్తపరచట్లేదు. కనీసం మహారాష్ట్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే దగ్గర కూడా నోరు మెదకపోవడం చాలా సిగ్గుచేటు. ఇవాళ తల్లిపాల్జీకి తల్లి రొమ్ము గుద్దే విధంగా కిషన్ రెడ్డి గారు తయారవుతా ఉన్నాడు. ఇక తెలంగాణ పుట్టినటువంటి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తా ఉన్నాడు. కేంద్ర మంత్రిగా ఉండి కనీసం నిధులు తెచ్చే దగ్గర ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈరోజు అభివృద్ధికి అడ్డుపట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నాడు. కాబట్టి కిషన్ రెడ్డి గారు మీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రజాపాలన చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల మీకు ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలని మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి తెలంగాణ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, మూసీ ప్రాజెక్టు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఇవాళ ప్రాణహిత చెవేళ్ల తుమ్మిడిహెట్టు దగ్గర నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అంశంలో కావచ్చు, సింగూరు గోదావరి జలాలు ఉన్నటువంటి హైదరాబాద్ తరలింపు దగ్గర కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంత, మీ యొక్క సహకారం ఎంత అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేటికి వడ్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి వైఖరితోనే ఇవాళ తెలంగాణ రైతులకు తీరని అన్యాయం చేస్తా ఉన్నారనే విషయాన్ని కిషన్ రెడ్డి గారికి తెలుసుకోవాల్సిన అంశం ఉందని కూడా కోరుతా ఉన్నాం. లేకపోతే బీజేపీ నాయకుల్ని అడుగడుగున ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో తెలంగాణ అంతటా నిలదీస్తాం. ఖచ్చితంగా మళ్ళీ మీరు పార్లమెంటు సమావేశాలకు ఎట్లా పోతారో వచ్చేసారి ఎట్లా పోటీ చేస్తారో తెలంగాణ ప్రజలు గల్లా పట్టుకొని మిమ్మల్ని అడుగుతామని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్ల మీ వైఖరింత తెలియజేయాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.